హలో అండి. అందరికీ నమస్కారం. టీవీ ఛానల్స్ అంటే ప్రజలకు ఒక వాల్యూ ఉండేది ఒకప్పుడు. చాలా గౌరవం ఉండేది. ఆ టీవీ ఛానల్స్ ఏదైనా సరే, న్యూస్ ఛానల్స్ ఏవైనా సరే, ఒక వార్త చెప్పాయంటే జనం నమ్మేవాళ్ళు. సరే సోషల్ మీడియా అంటే పట్టించుకోకపోయినప్పటికి కూడా అంటే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, యూట్యూబ్ ఛానల్సు వీటిని నమ్మాలా వద్దా అనే డౌట్ ఉంటది. కానీ ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ ఒక వార్త చెప్పిందంటే ఇది నిజమైతే కదా చెప్తారు. వాళ్ళకి నెట్‌వర్క్ ఉంటది, సోర్స్ ఉంటది. ఒక వార్త తెలుసుకొని చెప్తారు. అథెంటిక్‌గా ఉంటది వాళ్ళు చెప్తే సమాచారం అనుకునేవాడిని. కానీ ఇవాళ శాటిలైట్ ఛానల్స్ వ్యూవర్‌షిప్ కోసం వాళ్ళు కూడా సోషల్ మీడియా ఛానల్ స్థాయికి దిగజారిపోయాయి. ప్రజల్ని భయపెట్టాలి. ప్రజల్ని భయపెడితే ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ వ్యూవర్‌షిప్ వస్తది. దానికోసం దిగజారిపోయి ఆ వార్త అబద్ధమా, నిజమా సంబంధం లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఇయాల చూడండి పెట్రోల్ రేటు, డీజిల్ రేటు రూ. 50, రూ. 40 పెంచుతారట. ఎవరు చెప్పారు రూ. 40, రూ. 50 పెంచుతామని కేంద్రం ఏమన్నా చెప్పిందా? వీళ్ళు ప్రజల్ని పానిక్‌కి గురి చేయటం. ఇప్పుడు ఈ వార్త ఏదో సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా ఫేస్‌బుక్‌లో వచ్చిందంటే సరే వాడి తెలివితేటలు అంతేనా అనుకోవచ్చు. కానీ ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ పెట్రోల్ ధర రూ. 40 పెరగబోతుంది, డీజిల్ ధర రూ. 40 పెంచబోతున్నారు అని ప్రచారం చేస్తే ప్రజల్ని పానిక్‌కి గురి చేయటం కాదా ఇది? నిజానికి అసలు వీళ్ళకి తెలుసా అసలు పెట్రోల్ ధర లేదా డీజిల్ ధర రూ. 40, రూ. 50 పెంచితే ఏం జరిగిందో తెలుసా వీళ్ళకసలు? దేశం మొత్తం అతలాకుతలం అయిపోయిద్ది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేటు పెంచడం అంటే అది కేవలం మన బండిలో పోసుకునే పెట్రోల్, డీజిలో లేదా మన కాళ్ళలో పోసుకునే పెట్రోల్, డీజిలో రేటు పెరగటం మాత్రమే కాదు. పెట్రోల్, డీజిల్ రేటు పెరిగింది అంటే, పెద్ద ఎత్తున పెరిగిందంటే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఉన్న రూ. 50 పెట్రోల్ పెరిగిందంటే, లేదా రూ. 50 డీజిల్ రేటు పెరిగింది అంటే, ఈ పాల ప్యాకెట్ ధర కూడా అమాంతం ఒక రూ. 50, రూ. 40 పెరిగిపోయింది. పెరిగిపోయింది. సరే డీజిల్ ధర రూ. 50 పెరిగిందనుకోండి. పాల ప్యాకెట్ ధర రూ. 25 పెరిగిద్ది. ఇప్పుడు రూ. 30 పాల ప్యాకెట్ రూ. 55 అయింది. ఎవరైనా కొని తాగగలరా పాలు? మనం బయట ఇయాల బీరకాయలు రూ. 80 ఉన్నాయి కేజీ. అవి రూ. 120 అయితాయి. ఎవరైనా కొనుక్కొని కూరగాయలు తినగలరా? పాలు, పండ్లు, కూరగాయలు అన్ని ధరలు పెరిగిపోతాయి డీజిల్ ధర కనుక పెరిగితే. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్‌లీ అయిపోయింది. విపరీతమైన కాస్ట్ అయిపోయింది. ఏవండి అసలు ఒక వార్త చెప్పేటప్పుడు ఇది జనాల్ని ఎంత ఇబ్బంది పెట్టిద్ది, ఎంత భయపెట్టిద్ది మినిమమ్ కామన్ సెన్స్‌తో ఆలోచించాలిగా. ఒక అంచనా చెప్పండి పర్లేదు. ఇప్పుడు వాస్తవానికి నిన్న కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది కాబట్టి పెట్రోల్, డీజిల్ కూడా పెంచుతారు. పెంచే అవకాశం అయితే ఉంది. ఎంత పెంచొచ్చు? మేబీ రూ. 4, 5 పెంచుతారు. డీజిల్ మీద ఒక రూ. 4, పెట్రోల్ మీద ఒక రూ. 5 పెంచుతారేమో. పెంచడానికైతే అవకాశం ఉంది. ఏదైనా ఒక రూ. 10 లోపే పెంచుతారు. అంతకు మించి ఏం పెంచరు. ఎంత ఎంత పెంచినా రూ. 10 కూడా పెంచరు. పెంచడం సాధ్యమయ్యే పని కాదు. ఓ రూ. 4, 5 పెంచుతారు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయిగా. రూ. 4, 5 పెంచితే వ్యవస్థ మీద పడే ప్రభావం ఏంటి అని ఆలోచించి పెంచుతారు. ఒక్కసారిగా ఏం పెంచరు. ప్రజల మీద బటన్ వేయలేరు. వేస్తే దేశం అతలాకుతలం అయిపోయింది. ధరలన్నీ పెరిగిపోతాయి. పెట్రోల్, డీజిల్ అనేది నిత్యావసరం సమాజానికి. ఇప్పుడు నేనెందుకు డొమెస్టిక్ గ్యాస్ ధర పెంచలేదు? ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ అంటే కొద్ది మందే ఉంటారు. అంటే హోటల్సు, రెస్టారెంట్సు, బిజినెస్ సెంటర్స్ మాత్రమే కమర్షియల్ గ్యాస్ తీసుకుంటారు. అందుకని అది అమాంతం పెంచగలిగారు రూ. 993. మరి డొమెస్టిక్ అంత పెంచరు. ఓ రూ. 40, రూ. 50, రూ. 100 లోపు పెంచుతారు డొమెస్టిక్ గ్యాస్ ధర పెంచితే. ఎందుకంటే ఎక్కువ మంది వాడతారు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? తక్కువ మంది వాడే దాని మీద ఎక్కువ ధర, ఎక్కువ మంది వాడే దాని మీద తక్కువ ధర. అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉన్నంతలో ఏదో సర్దుబాటు చర్య. ఈ తీరుని మోడీ ప్రభుత్వం ఫాలో అవుతుంది. తక్కువ మంది వాడే దాని మీద ఎక్కువ ధర, ఎక్కువ మంది వాడే దాని మీద తక్కువ ధర. ఇప్పుడు కమర్షియల్ డీజిల్ చూడండి. కమర్షియల్ డీజిల్ అమాంతం పెరిగింది. రూ. 149 ఇవ్వాలి కమర్షియల్ డీజిల్. మనం పోయించుకున్న డీజిల్ 98 ఏదో ఉన్నట్టు 95 ఉన్నట్టుంది కదా, సబ్జెక్ట్ టు కరప్షన్. ఇది పెరిగితే ఇంకొక రూ. 4, రూ. 5 పెరిగింది. రూ. 100 చేరొచ్చు. పెట్రోల్ ఇప్పుడు 107 ఏదో ఉన్నట్టుంది కదా పెట్రోల్. అది రూ. 110 దాటొచ్చు. 112, 113 కావచ్చు. ఇలా చెప్తే కొద్ది జనానికి నమ్మశక్యంగా ఉంటుంది. జనం కూడా రిసీవ్ చేసుకుంటారు. కానీ జనాన్ని భయపెట్టి వ్యూవర్‌షిప్ కోసం పెట్రోల్ ధర రూ. 40 పెరగబోతుందంట, డీజిల్ ధర రూ. 40 పెరగబోతుంది. ఇలా అనేసరికి వీళ్ళంతా పోయి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలో ఉంటారు జనాలు. ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. వాళ్ళ దగ్గర సప్లై ఉండదు. మళ్ళా బంకుల దగ్గర పెద్ద పెద్ద క్యూ లైన్లు, కొరత ఇవన్నీ మనం చూడాలి అని జనాన్ని భయపెట్టి వ్యూవర్‌షిప్ కోసం. సో ఏదేమైనా కానీ మీరు ఒకటి గమనించారా?
నేను డీలిమిటేషన్ అప్పుడు ఒక ఫార్ములా చెప్పాను మోడీ గారి ప్రభుత్వానికి. మీరు అందరికీ 50% అనే ఫార్ములా వద్దండి. ఎక్కువ ఉన్న చోట తక్కువ పెంచండి. తక్కువ ఉన్న చోట ఎక్కువ సీట్లు పెంచండి. ఎక్కువ పర్సెంటేజ్ పెంచండి అని చెప్పాను. ఇప్పుడు ఆ ఫార్ములా ఈ ధరలు పెరుగుదలలో ప్రభుత్వం వాడుకుంటుంది. ఎక్కువ మంది వాడే డొమెస్టిక్ గ్యాస్ ధరనేమో ఇంకా పెంచలేదు. పెంచుతారు కానీ పెంచితే మహా అంటే 50, 100 రూపాయలు పెంచుతారు. అదే కమర్షియల్ గ్యాస్ తక్కువ మంది వాడతారు. బిజినెస్ సెంటర్సే వాడతారు. అది అమాంతం పెంచేశారు. అలాగే డీజిల్‌లో కూడా ఇప్పుడు కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ పరిశ్రమలు వాటిలో వాడతారు. అది ధర అమాంతం పెంచేశారు. రూ. 98 నుంచి రూ. 149 తీసుకెళ్లారు. ఇప్పుడు బయట మనం అందరూ వాడేటువంటి రిటైల్ ప్రైస్‌కి అంటే పెట్రోల్, డీజిల్ రిటైల్ ప్రైస్ మాత్రం ఒక రూ. 4, 5 పెంచుతారు. అంటే ఎక్కువ మంది వాడేదేమో తక్కువ, తక్కువ మంది వాడేదేమో ఎక్కువ పెంచుతున్నారు. అంటే ఎక్కువ మంది తక్కువ సఫర్ కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.